నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్కి స్వాగతం. నేను మీ రాము. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. సో ఈ బ్యాంగిల్స్ వచ్చి 60 గ్రామ్స్లో అయ్యాయి. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి 15 గ్రామ్స్. సో టోటల్ 4 బ్యాంగిల్స్ అండి. మొత్తం 4 బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ వచ్చి 60 గ్రామ్స్లో వేసాను. సో ఇది మొత్తం హ్యాండ్ మేడ్. ఈ ప్రతి ఒక్కటి హ్యాండ్ మేడ్. దీంట్లో ఎటువంటి మోల్డ్ కానీ క్యాట్ వర్క్ కానీ ఏది లేదు. నేను మొత్తం చేతితో చేసింది. ప్రతి ఒక్క డీటెయిల్ చూపిస్తాను. ఒక బ్యాంగిల్ చూపిస్తాను మీకు. ఇది ప్రతి ఒక్క డిజైన్ చూడండి. బాల్స్ కానీ దీంట్లో తీగల్లాగా వచ్చాయి కదా, అవన్నీ కానీ ఏవైనా కానీ చేతితో చేసిన వర్క్. మొత్తం చేతితో వర్క్. ఈ పైన చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండి. సో ఇవి వచ్చి 60 గ్రామ్స్తో 4 బ్యాంగిల్ చేస్తాను. ఇవి ఎలా అంటే మీరు సింగిల్గా వేసుకోవచ్చు. ఇవి ఉదాహరణకి సింగిల్గా వేసుకోవచ్చు. ఇలా 4 గాజులు కాకుండా ఇలా 2 గాజులు సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఇలా లేదంటే మట్టి గాజులు ఉంటాయి కదా, దాని మధ్యలో వేసుకోవచ్చు, బాగుంటాయి. లేదంటే 4 కలిపి వేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇవాళ రేపు పెద్ద గజరాల్లాగా ఫ్యాషన్ నడుస్తుంది. సో ఇలా 4 గాజులు కలిపి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి మీ చాయిస్ ఎలా అంటే వేసుకోవచ్చు. లేదంటే అటు ఇటు గాజులకి మధ్యలో అటు ఇటు వేసుకోవచ్చు. లేదంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా బాగుంటుంది. ఇలా హెవీ వస్తాయి. హెవీ బ్యాంగిల్స్ ఇవి, కొంచెం లైట్ వెయిట్ కాదు ఇవి, హెవీ బ్యాంగిల్స్ ఇవి. సో ఇట్లా ఈ బ్యాంగిల్స్ అనేది డిజైన్ వాళ్ళు ఇచ్చారు, కస్టమర్ ఇచ్చారండి. ఆర్డర్ బేస్ మీద చేశారు ఇది. సో వాళ్ళు నాకు ఈ డిజైన్ ఎలాగ ఇచ్చారంటే, ఇప్పుడు దానికి బయట నుంచి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు. సో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు సైజ్ అనేది ప్రాబ్లం వస్తుంది మనకి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మేము అడుగుతామంటే ఈ బ్యాంగిల్ ఉందండి, ఈ బ్యాంగిల్లో ఇలా అడ్డంలా మీరు మెజర్మెంట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది బ్యాంగిల్ సైజ్. అలా ఇచ్చినప్పుడు మేము కరెక్ట్గా మీకు ఎలాంటి ఇంచెస్ లాగా చూసుకున్నా పర్లేదు, ఎంఎం లాగా చూసుకున్నా పర్లేదు, సెంటీమీటర్ లాగా చూసినా పర్లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా మధ్యలో సెంటర్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు మెజర్మెంట్ చేసుకుంటే ఆ సైజ్ మెజర్మెంట్ అని కరెక్ట్గా నాకు చెప్పినా అనుకోండి, నేను చేసి టేప్ పెట్టి స్కేల్ పైన పని కానీ 2.5 ఇంచెస్ 2.2 ఇంచెస్ అట్లా చెప్తే నాకు కరెక్ట్గా సైజ్ వస్తుందన్నమాట. అలా చేస్తామన్నమాట. బయట నుంచి ఆర్డర్ తీసుకున్నా అలా చేయగలుగుతాం. సైజ్ గురించి ప్రాబ్లం వస్తుంది. మేము డిజైన్ అన్నీ వచ్చేస్తాయి. ఉదాహరణ డిజైన్ అనుకోండి, ఇది ఎంత వెడల్పు ఉండాలి, 1/4 ఇంచ్ కావాలా, అలా సైజ్ నాకు చెప్పాలంటే ఇన్ని ఎంఎం కావాలి, లేకపోతే ఇంత సెంటీమీటర్ కావాలి, ఇట్లా వెడల్పు చెప్తే నేను అలా చేయగలుగుతాను అనమాట. మీ డిజైన్ మీరు ఊహించుకోవచ్చు, ఇలా వస్తే ఎలా వస్తుందని మీరు దాన్ని చూసి గెస్ చేసి చెప్తాను అనుకోండి, సేమ్ అలా చేయగలుగుతాను. సో ఇది మా షాప్ వచ్చి తిలక్ నగర్లో ఉందండి. తిలక్ నగర్, నల్లకుంట, అంబార్పేట అండి. ఆ నల్లకుంట అంటే నల్లకుంట నియర్ నల్లకుంట అవుతుంది. యాక్చువల్ అంబార్పేట తిలక్ నగర్ అనమాట మా షాప్ ఉన్నది. సో మా ప్రతి ఒక్క ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఇచ్చిన ఆర్డర్ మీద కనీసం 10 days అనేది టైం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఆర్డర్ పైన చేయడానికి నాకు కనీసం 1 week to 10 days టైం పడుతుంది. కొన్ని పెద్ద ఆర్డర్స్ అయితే కనీసం 1 month పట్టే ఆర్డర్స్ ఉంటాయి. 15 days అంటే వర్క్ని బట్టి ఆర్డర్స్ తీసుకుంటాం మేము. సో ఈ బ్యాంగిల్ చేయడానికి నాకు ఒక 10 days పట్టింది. ఈ వర్క్ చేయడానికి 10 days పట్టింది. 10 days మీద చేశాను. సో మీరు మా షాప్కి రాగలుగుతున్న డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, మా అడ్రస్ మీకు పెడతాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యేలాగా చూస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.